నమస్తే. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా సిటీల్లో 2 వీలర్స్ 3 వీలర్స్ కొనుగోలు చేసేటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. అయితే కొందరు ఈ 2 వీలర్స్ 3 వీలర్స్ కొనుగోలు చేయాలని ఉన్నప్పటికీ కూడా ఛార్జింగ్ స్టేషన్ల సమస్య వేధిస్తుండడంతో కొందరు వెనుకడుగు వేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి హైదరాబాద్కు చెందినటువంటి థండర్ ప్లస్ ఛార్జర్స్ అనేటువంటి ఒక సంస్థ ఒక కొత్త రకమైనటువంటి ఐడియాతో ముందుకొచ్చింది. ఈ చిన్న అంటే మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ చిన్న ఛార్జింగ్ స్టేషన్స్తోనే అంటే ఈ చిన్న ఛార్జర్తోనే ఈ 2 వీలర్స్ 3 వీలర్స్ని ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా కేవలం ఒక ఛాయ్ తాగేంత సమయం లోపలనే ఒక 2 వీలర్ కానివ్వండి 3 వీలర్ కానివ్వండి ఛార్జింగ్ అయ్యేలాగా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, గతంలో మనం చిన్న కాయిన్ బాక్స్ వేసుకొని మనం ఒక టెలిఫోన్ చేసేటువంటి రూపంలోనే దీన్ని తీసుకొచ్చారు. సో దీనికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. దీన్ని ఎక్కడైనా అంటే కిరాణా షాపుల వద్ద కానివ్వండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఛాయ్ పాయింట్ల వద్ద కూడా పెట్టుకునే వీలుగా దీన్ని తయారు చేశారు. ప్రస్తుతం మనతో సంస్థకు చెందినటువంటి CEO రాజీవ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, ఎట్లా వర్క్ చేస్తుంది, ఇంత వినూత్నమైనటువంటి కాన్సెప్ట్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం. రాజీవ్ గారు హాయ్ అండి. నమస్తే. హాయ్. ఒకసారి చూస్తే కొంత కొత్త ఆవిష్కరణ లాగా అనిపిస్తుంది. అంటే మనం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు అంటే ఒక ఫ్యూయల్ స్టేషన్ లాగా ఇప్పటివరకు చూస్తున్నాం. సో ఏంటి మీరు 2 వీలర్స్ని 3 వీలర్స్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి, ఇంత చిన్నగా ఎలా తీసుకురాగలరు? ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ వెళ్ళంగానే వాళ్ళు ఎంత వెలైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఒక్క ఛార్జ్లోనే 1000 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇండియా అటువంటి కంట్రీ కాదు. వెరీ కాస్ట్ సెన్సిటివ్ అనే కాకుండా వాల్యూ సెన్సిటివ్ అనేది అని చెప్పొచ్చు. సో ఇండియాలో మనకు కావాల్సింది ఏంటంటే రేంజ్ యాంగ్జైటీ కాదు, ఛార్జర్స్ యాంగ్జైటీ. అంటే అమ్మో నాది ఛార్జింగ్ అయిపోతుంది, దగ్గరలో ఎక్కడ ఛార్జర్స్ ఉన్నదని. మెజారిటీ మొన్న రీసెంట్గా చేసినటువంటి సర్వేలు తెలిసింది ఏంటంటే 44% మంది ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోరు అని అంటే ఛార్జింగ్ ఉండదేమో అని అంటున్న భయంతో. సో అప్పుడు మేము చేసినటువంటి ఆలోచన ఏమిటంటే ఎందుకు ఛార్జింగ్ విరివిగా ఉండకూడదు. ఒక పచారీ షాప్ ఉండొచ్చు, ఒక కిల్లీ షాప్ ఉండొచ్చు, ఒక టీ కొట్టు ఉండొచ్చు, ఒక మందుల షాప్ ఉండొచ్చు. ఇవన్నీ ఛార్జింగ్ పాయింట్స్గా ఎందుకు కన్వర్ట్ కాకూడదు? ఇవన్నీ ఛార్జింగ్ పాయింట్స్గా కన్వర్ట్ అయినట్లయితే అసలు ఛార్జింగ్ గురించి చింతే ఉండదు అనేటువంటి ఆలోచనతో ఆలోచించి ఆవిష్కరించినటువంటిదే ఈ థండర్ లైట్ అనేటువంటి ప్రోడక్ట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, దీని యొక్క గొప్పతనం ఏమిటంటే దీనికి ఎటువంటి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ లేదా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఉండవు. అలానే పవర్ రిక్వైర్మెంట్స్ కూడా ఇది 3.3 కిలోవాట్ అవడం వల్ల పెద్దగా దీన్ని ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇందాకలు కరెక్ట్గా చెప్పినట్లుగా ఒకప్పుడు ఏ విధంగా ఒక ఎస్టీడీ బూత్ బిజినెస్, బయట ఒక ఎస్టీడీ బూత్ పెట్టానా, నేను నా దోశలు వేసుకుంటున్నానా, ఎస్టీడీ బూత్ పెట్టానా, నేను నా బట్టల షాప్ చూసుకుంటున్నానా అనేటప్పటికీ సాయంత్రం అయ్యేటప్పటికి ఎవరు కావాల్సిన వాళ్ళు 1 రూపీ కాయిన్స్ వేసుకోవడం, డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అదే ధోరణిలో మేము ఆలోచించి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ బిజినెస్ కూడా మ్యాన్ పవర్ లేకుండా, ఎటువంటి సూపర్విజన్ లేకుండా ఎందుకు జరగకూడదు, దీని ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు రాకూడదు, ఇది రావడం వల్ల ప్రతి సిటీలో ప్రతి గల్లీలో ఎందుకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉండకూడదు అనేటువంటి ఆలోచనలోంచి పుట్టినదే ఈ థండర్ ప్లస్ లైట్ అనేది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే చిరు వ్యాపారులే కానీ, గృహిణులే కానీ, లేకపోతే ఎవరైనా సరే చిన్న స్థలం ఉంటే చాలు, మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి ఇది ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేయడంతో పాటు ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది అని మా నెట్వర్క్తోనూ, గూగుల్ మ్యాప్స్ నెట్వర్క్లోను, అలానే మిగతా ఛార్జ్ పాయింట్ నెట్వర్క్స్ అందరిలో కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఎవరెవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ వాహనాలు వాడుతున్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలియని మూలాన వాళ్ళు వస్తారు. 3 సింపుల్ స్టెప్స్, స్కాన్ చేస్తారు, పే చేస్తారు, ఛార్జ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మిగతాది వాళ్ళు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద మంత్ కనీసం 5,000 నుంచి 6,000 వరకు వాళ్ళు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు థండర్ లైట్ ప్లస్ అని. సో యాక్చువల్గా ఎట్లా వర్క్ చేస్తుంది అంటే కొత్తగా చూసే వాళ్ళకు ఎట్లా వర్కింగ్ అని అంటే ఎలక్ట్రిక్తో కొంచెం మాటలు కాబట్టి అందరూ భయపడుతూ ఉంటారు. సో ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి, మీరు చెప్పారు కదా 3 సింపుల్ స్టెప్స్, ఒక్కసారి చూపిస్తారు. ఈ థండర్ లైట్ అనేది ఏంటి అంటే మనం సాధారణంగా మొబైల్ ఫోన్స్ కానీ ఏమైనా ఎట్లా ఛార్జింగ్ పెట్టుకుంటాం, మన 3 పిన్ ప్లగ్ పాయింట్స్లో పెట్టి మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేటప్పటికీ దానికి కరెంట్ డ్రాయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని సేఫ్టీ పారామీటర్స్ కావాలి. దానికోసమే మొట్టమొదటిగా చూసినట్లయితే మనం ఇక్కడ ఇండస్ట్రియల్ ప్లగ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇండస్ట్రియల్ ప్లగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి మరి బర్న్అవుట్ కానీ ఎటువంటి షార్ట్ సర్క్యూట్కి కానీ అవకాశం లేదు. అంతేకాకుండా పొరపాటున ఏమైనా జరుగుతుంటే దాన్ని వెంటనే అరికట్టడానికి మనం ఇక్కడ ఒక ఫ్యూజ్ అండ్ మెయిన్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమైనా జరిగినట్లయితే వెంటనే దీన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బయట ఛార్జింగ్ అంటే అందరూ కూడా తొందరగా అయిపోవాలి ఛార్జింగ్ అని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చెప్పిందే చాయ్ పే ఛార్జ్ అని. సో 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో జనరల్గా ఎంతసేపట్లో ఒక 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఛార్జ్ అవుతుంది. సో ఎట్లా చేస్తుంటారు? ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే దీని ద్వారా ఒక 2 వీలర్ ఛార్జింగ్కి దీని ద్వారా ఒక 1 అవర్ పడుతుంది. కానీ
ఇదే సంస్థ ఇంకా ఆలోచించి ఇప్పుడు ఎవరైతే అమెజాన్ కానీ బిగ్ బాస్కెట్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ ఇటువంటి కంపెనీస్లో గిగ్ వర్కర్స్ ఉంటారు. ఆ సహోదరులు ఎట్లా అంటే రోజుకి కనీసము 100 నుంచి 120 కిలోమీటర్లు తిరుగుతూ కష్టపడుతుంటారు. అయితే మేము ఏమేమి ఆలోచించామంటే వీళ్ళు మళ్ళీ గంటన్నర ఆగి వాళ్ళకు 2 వీలర్స్ని ఛార్జింగ్ పెట్టుకోవాలా, ఎందుకు వాళ్ళు ఛాయ్ తీసుకునే బ్రేక్లో వాళ్ళ వెహికల్ ఎందుకు ఛార్జ్ అవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఇదే సంస్థ తీసుకొచ్చినటువంటి సరికొత్త ఆవిష్కరణ ఏంటంటే థండర్ ప్లస్ తేజ్. దీని పేరు థండర్ తేజ్. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు అది ఏ విధంగానైతే గంటన్నర టైం తీసుకుంటుందో 2 వీలర్కి, ఈ ప్రోడక్ట్ అయితే 10 మినిట్స్లోనే ఆ 2 వీలర్ మొత్తం ఛార్జ్ అయిపోతుంది. అంటే అందుకనే ఛాయ్ పే ఛార్జ్ అని ఎందుకు అంటున్నామంటే ఒక వ్యక్తి ఛాయ్ తీసుకునే బ్రేక్లో వాళ్ళ 2 వీలర్ కూడా కంప్లీట్గా ఛార్జ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక 60-70 కిలోమీటర్ అదనంగా ఆయన తిరగడానికి అవకాశం ఉంటుంది, డబ్బులు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు చెప్పారు షాపుల దగ్గర పెట్టుకోవచ్చని, సో కొంచెం బ్రీఫ్గా చెప్తారు ఎట్లా? సింపుల్ అండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కానీ ఏదైనా మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మన టీం వచ్చి మీ యొక్క షాప్ బయట కానీ మీ యొక్క ఇంటి బయట కానీ ఈ ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేస్తూ దీని మీద కావాల్సినటువంటి క్యానోపీ కానీ దీనికి కావాల్సిన ప్రొటెక్షన్ అదంతా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నటువంటి వినియోగదారులందరికీ కూడా ఇదిగో ఈ పర్టికులర్ షాప్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్ ఉంది అనేటటువంటి మెసేజ్ వెళ్తుంది. అంతేకాకుండా ఎవరైనా ఆ రోడ్లో వెళ్తూ ఎనీ ఎలక్ట్రిక్ స్టేషన్స్ నియర్ బి అని కొట్టంగానే కూడా మీది తీసుకొస్తామంటే దీని కంప్లీట్ మెయింటెనెన్స్, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ కానీ దానికి కావాల్సిన డిజిటల్ వ్యాలెట్ కానీ దానికి కావాల్సిన పేమెంట్ సపోర్ట్ కానీ దానికి కావాల్సిన పర్మిషన్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అన్నీ మేమే చూసుకుంటున్నాం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇది చేసేటువంటి పని ఎంతో మేలని కూడా చెప్పుకోవచ్చు. సో టైం ఆదా అవుతుంది, డబ్బులు కూడా కొంతమేర మళ్ళీ ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి నేరుగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో దీని ద్వారా చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారంటే టీ స్టాల్ వాళ్ళు కానివ్వండి, ఏదైనా కిరాణా షాప్ వాళ్ళు కానివ్వండి, దీని ద్వారా ఎక్స్ట్రా ఆదాయాన్ని కూడా సంపాదించుకునేటువంటి వీలుంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే 2 వీలర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారో ఇక పైన వాళ్ళు ఛార్జింగ్ కోసం ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి పాయింట్లు విరివిగా ఉన్నట్లయితే సో ఈజీగా చాలామంది ఎక్కువగా 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో ఇది చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం ద్వారా కూడా సో ఎలాంటి భయం లేకుండా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని కంపెనీ ప్రతినిధులు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సిటీ ప్రాంతాల్లో అంటే ఎక్కువగా ఏదైతే ఆన్లైన్ డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా దీన్ని ఉపయోగించుకునేటువంటి వీలుంటుంది. సో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇది ఒక మంచి ఆవిష్కరణ, ఒక మంచి ఉపాయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అజయ్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.